అటెన్షన్. చాలామందికి ఉండే కామన్ డౌట్ ఏంటంటే, సార్ మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది, కానీ పోలీసులు వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసి జైలుకు పంపలేదు అంటారు. కొంతమంది అయితే, సార్ వాళ్ళు జైలుకు వెళ్ళారు కానీ బెయిల్ మీద రిలీజ్ అయిపోయారు, మాకు న్యాయం జరగలేదు అంటారు. ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు జరిగిన అఫెన్స్ గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది, కానీ జరిగిన అఫెన్స్కి శిక్ష అనేది 7 సంవత్సరాల కంటే ఎక్కువ పడే సెక్షన్లు అట్రాక్ట్ అయితే మాత్రమే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. అలా కాకుండా 7 సంవత్సరాల కంటే తక్కువ పడే సెక్షన్లు అట్రాక్ట్ అయితే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించరు. మీరు చెప్తున్నట్లుగా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపకపోయినా, లేకపోతే వాళ్ళు బెయిల్ మీద రిలీజ్ అయినా కానీ మీకు అన్యాయం జరిగినట్టు కాదు. మీరు జరిగిన అఫెన్స్కి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అవడంతోనే వాళ్ళు దోషులైపోరు. కోర్టు తేల్చాలి వాళ్ళు దోషులా నిర్దోషులా అని. మీ బాధ్యత ఏంటంటే, మీరు కోర్టుకి సాక్ష్యాధారాలతో వాళ్ళు అఫెన్స్ చేశారని ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళకి కోర్టు జైలు శిక్ష అనేది వేస్తుంది, మీకు న్యాయం జరిగి తీరుతుంది.